వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ గొడవలను అరెస్ట్ చేసిన పూదరి సత్యనారాయణను ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం వల్ల ఆవేదనకు గురై వారి యొక్క భర్త ఆత్మహత్య చేసుకొని చావడం జరిగింది. దాని యొక్క వీడియోలను బయట పెడితే ఆయన మనస్తాపానికి గురై చనిపోతే దాన్ని ఎంక్వైరీ చేయడానికి రామగిరి ఏసఐ గారు వెళ్ళిన తరుణంలో వారికి ఇంటిమేషన్ ఇచ్చారు. మరి ఆయన పేరు ఇందులో ఉంది, మెన్షన్ చేసే ఉంది, ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆయన డ్యూటీ పరంగా ఆయన వెళితే ఆయన కూడా తిట్టడం జరిగింది. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో నీ మీద ఏదైతే విమర్శలు అయితే వచ్చినాయో దాని మీద ఎంక్వైరీ చేయడం వారి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చుకున్నారు. దానికి సిబి ఆఫీస్ ముందు మీ యొక్క నాయకుడు ఒక అవగాహన లేకుండా ఒక గూండా లెక్క వారు ఎలాగైతే ఉన్నానో మీరు కూడా ఇలాగనే ఉండి వారిని వీరిని గుడ్డెల్లో పెట్టి చూడండి అనే ఒక సంకల్పాన్ని ఈ యొక్క కార్యకర్తల పైన చిమ్మడం జరిగి వారి జీవితాలు వారు నాశనం చేసుకోబోతూ ఉన్నారు. కొంతమంది జీవితాలు నాశనమైనవి. అవి మీరు మైండ్లో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలు మా నేను అంటా ఉన్నా. మరియు నిన్నటి రోజున రచ్చపల్లి కుక్కలకు విశ్వాసం ఉండాలి అని చెప్పేసి మాట్లాడిండు. సరే, మేము అందరం కుక్కలమే. మేము మా సార్ దగ్గర కుక్కలెక్కనే పనిచేస్తూ ఉన్నాం, విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం. మాకు వడ్డించేవాడు మనోడైతే బంతిలో చివరాగర్లో కూర్చున్నా కూడా మన మీద ప్రేమతో గోర్లైనా పెట్టుకొని వచ్చి మన కడుపు నింపే ప్రయత్నం చేస్తాడు. అదే మా శ్రీధర్ బాబు గారు అని చెప్పేసి నేను చెప్పేస్తున్నా. మరియు కుక్కలకు విశ్వాసం ఉండాలని చెప్పేసి అన్నారు కదా. మేము ఎట్లయితే విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నామో ఒకప్పుడు మా సార్ దగ్గర మీ నాయకుడు కూడా కుక్క లెక్కన పనిచేసాము. దాన్ని మీరు గతం గుర్తు చేసుకుంటే గతంలో చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్ సంబంధించింది, కుటుంబ ప్యాకెట్లకు సంబంధించింది. మొన్న అదేంది గోరగాల్లో ఇక్కడ అదైతే అక్కడ స్ట్రైక్ అయితే ఇక్కడి తీసుకుపోయి అమ్మిన వ్యవహారం వాళ్ళు మేము గోరగాన్ని ప్రెస్ మీట్ పోతే వాళ్ళు చెప్పడం జరిగింది. మరియు 420 అని చెప్పేసి మాట్లాడే నైతిక హక్కు మీ యొక్క నాయకులకు ఎవరికి కూడా లేదు. 420 అని అంటే 420 హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చడానికి తల ప్రాణం తోక్కాస్తూ ఉన్నది. మిమ్మల్ని తీసుకొని పోతే తెల్లరంగా 6 గంటలకే తీసుకొని పోతే 6 గంటలకి 5 గంటలకు క్యూ కడుతూ ఉన్నారు. మా సార్ కూడర దగ్గర కూడర దగ్గర కూడా మనుషులు ఉన్నారు. మా యొక్క శ్రీధర్ బాబు గారి దగ్గర ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి మా సమయం సరిపోకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు కేర్ చేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని మీరు తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరు లేరు. మీరు ఫస్ట్ సబ్జెక్ట్ని మీ నాయకునికి చెప్పండి, ఏం చెప్పాలి. మీరు అరే అని అంటే వాళ్ళు లంచం చెప్తారు సార్ అన్న, మనం అనుడేందుకు అనిపించుకునేందుకు అనేది ఒక్కసారి మీరు చెప్పాలి. మేము చెప్పుడు కాదా, మీరు చెప్పాలి. మీరు ఏం చెప్తారు? మీరు సంస్కారంతో మీరు సార్ మాట్లాడినంటే సంస్కారం కనుకుతేనే మేము చెప్పలేకుంటాను. భయ్ మీరు 72,000 to 70 మరి మాకు 1,30,000 వచ్చినాయి. మరి మేమేం చేయమంటావు? మరి మాకు లేవా? మా దగ్గర మనుషులు లేరా? ఒక క్యాండిడేట్ మొన్న అంటాడు మేము 10 మంది 100 మంది వస్తారు, 100 మందికి 1000 మంది వస్తారు, 1000 మందికి 5,000 మంది వస్తారు అని అంటే ఇప్పుడు మేము కూకున్నాం 20 మంది 20 మందికి 20 ఇప్పుడే ఒక 500 మంది 200 మంది ఈజీగా మేము తయారు చేయగలుగుతాం. మరి మాకు కూడా ఉన్నదా సత్తా? మీరు చెరుదులకు పోతే మీకు ఎఫెక్టే మాకు ఎఫెక్ట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒక మాట అన్నాడు, ప్రతి కుక్కకు మేము ఇంజక్షన్ చేసి తయారు చేసి పెట్టినామని అంటే ఏది అధికారం అంతా మళ్ళీ కథలను కొంచెం చంపేస్తారా? మీ బతుకులు ఇంతేనా? చంపుకోవడాలేనా? అరే మీకు అభివృద్ధి కాకపోతే రండి పోయి మాకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది, మా పిఏ గారు ఇక్కడ 24 hours ఉన్నాడు. మీకు ఆయన కాకపోతే మాకు ఇక్కడ ఫండ్ సరిపోకపోతుంది అని అంటే ఈయన చెప్పండి. మా సార్కి చెప్పే ఇంట్రెస్ట్ మీకు లేకపోతే, అడిగి మీకు ముఖం చెల్లకపోతే, భయం అయితే ఏమన్నా అయితే ఇట్లా మేము ఎవరైనా చేయడానికి రండి. మేము ఇచ్చినాం కదా మా సార్తో పాటు. మీ మంత్రులు కొప్పులు ఈశ్వర వచ్చినా కూడా, హరీష్ రావు వచ్చినా కూడా, అప్పుడున్న ఈటల రాజేందర్ వచ్చినా కూడా మేము ప్రతి ఒక్క ఎవరైనా ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? మంత్రి అభివృద్ధి చేయండి, వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకే చేయండి, మా అభివృద్ధి డెవలప్ చేయండి అని చెప్పేసి మాట్లాడిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అది ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇల్లున్నోళ్ళే అల్లున్నారు, అల్లున్నోళ్ళే ఇల్లున్నారు అని అంటారు. ఓకే, ఇక్కడి నుంచి ఇంటిమేషన్లు ఎవరు ఇస్తారనేది సార్ దగ్గర అప్డేట్ ఉన్నది, అది గుర్తుపెట్టుకోరు. అయినా కూడా మీ వాళ్ళని ఏమంటలేనంటే గ్రామాల అభివృద్ధి భారంలో నడవాలి, మళ్ళీ తీర్మానాల కాడ వాడైడ లొల్లీలు అవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము మా దగ్గర పెట్టుకున్నాం. మారాలే, ఇక్కడ రౌడీజం గూండాయిజం ఉండద్దని చెప్పేసి
మా దగ్గర అప్డేట్ ఉన్నా కూడా నీకు ఇంటిమేషన్ ఇస్తారని తెలిసినా కూడా మా సార్ వాళ్ళని ఎవ్వరిని కూడా ఏమంటలేడు. ఎందుకంటలేడు? కొట్టాలన్నా తిట్టాలన్నా నీ లెక్క సెల్లులు బయట పెట్టి రావే అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిట్టే నాయకత్వం మా సార్ దగ్గర కాదు. ఏది ఉన్నా కూడా నా సబ్జెక్ట్ బాగాలేకపోతే అది మార్చుకోవా, లేకపోతే నాడు నాకు 700 బుజ్జటి మంది దొరుకుతారనే కాన్సెప్ట్ మా సార్ది గుర్తుపెట్టుకో. కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతాంటే మాత్రం ఇక్కడ ఊపుకోవడానికి ప్రసక్తి లేదు. కుక్కలు గిక్కలు అని మాట్లాడితే మాకు 100 వస్తాయి. ఆ నుంచి అక్షరం దాకా నేను 2018 నుంచి మాట్లాడుకుంటూనే ఉంటాను. కంపుతావా కొడతావా అని మాట్లాడుకుంటాను అని అయినా కూడా మీరు అధికారంలో లేకున్నా కూడా మేము అధికారం వచ్చినాక ఒక్కొక్క లిస్టు చిట్టా చేస్తాను. మేము సూదులు పెడతాం, ఇంజక్షన్లు ఇస్తాను, చంపుతారానా? ఇదే సంస్కృతి మీరు నేర్చేది, మీ నాయకుడు నేర్పేది ఇదేనా? మీరు ఒకటే చెప్పాలి, అన్నా మనం అరే అని అంటే లంజోడికి అందిడతాడు. మనకు అవసరమా ఈ మాటలు? మేము కూడా సంస్కృతితోనే ఉన్నాం, జ్ఞానంతోనే ఉన్నాం, చదువుకున్నాం. అంతో ఇంతో మీరు నిన్న మాట్లాడిన వ్యక్తులకు మేము కూడా చదువుకునే ఉన్నాం. మాకు కూడా తెలుసు మీ ఏజ్ నుంచే, ఇప్పుడు మా ఏజ్ నుంచే మీరు వచ్చారు, మీ ఏజ్ దాకా మేము వస్తూ ఉన్నాం. కాబట్టి మాకు కూడా మీరు సబ్జెక్ట్ ఏం చెప్పాలంటే తిట్టుకోవడం కాదు, అభివృద్ధి పదంలో నడవాలనే ఒక కాన్సెప్ట్లో పాతయాన్ని చల్లుకుంటూ ప్రతి ఫ్యామిలీలలో విమర్శలు, అన్నదమ్ములకు లొల్లీలు, ఇటువంటి రాజకీయాలు కాకుండా రాజకీయం అని అంటే ఒక రాజకీయం లెక్క చేసే ప్రయత్నం మీ నాయకుడికి చెప్పండి. చెప్పకపోతే రేపే ప్రజలు రాబోయే రోజుల్లో గ్రామాలలో గెదుముతారని చెప్పేసి ఘంటాముఖంగా తెలియజేస్తున్నా. ఖబర్దార్ ఇంకొకసారి ఇట్లా మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారి పైన కానీ, మా యువ నాయకులు శ్రీన్ బాబు గారి పైన కానీ అవాకులు శివాకులు పేలితే మాత్రం ఇక మేము కూడా చూపెట్టే అవకాశాలు ఇక దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా.